హాయ్, నమస్తే. ఈరోజు నేను కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ విత్ బాదం మిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చాలా సింపుల్ మెథడ్. అసలు నాకు ముందు ఈ ఐడియా ఎలా వచ్చిందో చెప్పాలి మీకు. ఒకసారి మా ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారనమాట. సమ్మర్ అనమాట, ఫుల్ సమ్మర్ టైము. 4 ఆ టైంలో సడన్గా ఒక హాఫ్ అన్ అవర్లో వస్తున్నామని చెప్పి కాల్ చేశారు. అప్పటికప్పుడు డీప్ ఫ్రై ఐటమ్స్ అన్నీ నేను నాకు ఫస్ట్ నుంచి కూడా కొంచెం హెల్దీ ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టం. ఇంకా ఈ డీప్ ఫ్రై ఐటమ్స్ ఇవన్నీ ఎందుకులే. అప్పుడు మా ఇంట్లో బనానాస్ అన్న యాపిల్స్ ఉన్నాయి. మంచిగా దాంతో అసలు ఈ బాదం మిక్స్ పాలతో అసలు ఫ్రూట్ సలాడ్ లుక్ తెప్పిద్దామని చెప్పేసి అప్పటికప్పుడే నాకు అసలు ఐడియా వచ్చింది. వాళ్ళు వచ్చేసరికి అన్నీ నేను రెడీ చేసేసుకున్నాను. అరటిపండు మాత్రం అప్పుడప్పుడే కట్ చేసి వేయాలన్నమాట. ఎప్పుడైనా సరే మనం మెయిన్ అరటిపండు ఏంటంటే కొంచెం పండాలి బాగా. పచ్చిగా ఉంటే బాగుండదు. ఇట్లా నల్లగా ఉంటేనే టేస్ట్ అనమాట, స్వీట్గా ఉండదు. అందుకని నేను ఇప్పుడు మా ఇంట్లో ఫ్రెష్ అయినా కూడా నేను దీన్ని నిన్ననే షూట్ చేద్దాం అనుకున్నాము, కానీ నిన్న కుదరలేదు. కానీ దీన్ని ఇట్లానే కాపాడుకుంటూ వచ్చానమాట. ఇవాళ షూట్ చేసేస్తున్నాం. ఇంకా అట్లా వచ్చిందనమాట ఐడియా నాకు. కానీ అసలు టేస్ట్ మాత్రం అవసరం ఉంది. ఎప్పుడన్నా సడన్గా ఎవరన్నా ఇంటికి వస్తున్నారంటే మనకి ఒక్క ఫ్రూట్ ఉన్నా సరిపోతుంది. ఒక్క ఫ్రూట్ ఇంట్లో ఉన్నా కూడా సరిపోతుంది. ఒకవేళ ముందే వాళ్ళు మనకు కాల్ చేశారనుకోండి, మనం ప్రిపేర్ అయి ఉంటాం 2-3 ఫ్రూట్స్ తెచ్చుకొని. అసలైతే ఒక్క ఫ్రూట్తో కూడా చేసేసుకోవచ్చు. అసలు మెయిన్ నేను హౌస్ వైఫ్స్కి కూడా చెప్దాం అనుకుంటున్నాను. హౌస్ వైఫ్స్ ఇంట్లో పని బిజీలో ఉండి వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. అసలు ఫుడ్ తినడం మర్చిపోతారు. ఎంతసేపు ఫ్యామిలీ పిల్లలు ఇదే ధ్యాస ఉంటుంది, కానీ వాళ్ళ మీద పెద్దగా టేక్ కేర్ చేసుకోరు. కానీ ఒక విషయం గమనించాలి, హౌస్ వైఫ్స్ ఎవరైనా సరే, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, హోమ్ మేకర్స్, మనం యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటేనే కదా మన వాళ్ళని చూసుకుంటాము. సో మనం ముందు యాక్టివ్గా ఉండాలి. అందుకని చెప్పి నేను అసలు ఎప్పుడు ఇది నేను 2 డేస్కి ఒకసారి ఎప్పుడు ఇట్లాంటి ఫ్రూట్ ఉందంటే నాకు వెంటనే వీక్నెస్ వస్తుంది అనమాట. వెంటనే ఈ బాదం మిక్స్ చేసేస్తాను, పాలు పోసేసుకుంటాను, తినేస్తాను. ఇంకా ఇమ్మీడియట్గా ఇట్లాగ ఎనర్జీ వస్తుంది. మనం యాక్టివ్గా చేస్తాము, ఎంజాయ్ చేస్తాము. ఏ పని చేసినా కూడా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాము. మనం ఇది ప్రిపేర్ చేస్తా మాట్లాడదాం, ఓకేనా? నేను స్టార్ట్ చేస్తాను. మనం అరటిపండు ఎప్పుడైనా సరే మనం లాస్ట్ వేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసి వేసుకున్న తర్వాత అరటిపండు లాస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే అరటిపండు వేసుకున్న తర్వాత మళ్ళీ చెయ్యి అంతా జిడ్డుగా ఉంటుంది కదా, అందుకని దీన్ని లాస్ట్లో పెట్టుకోవాలి మనం. ఇక పాలు చూసారు, ఇట్లా బాటిల్లో పోసుకుంటే పాలు చాలా బాగా అనిపిస్తాయి. ఇట్లా బాటిల్లో పోసుకోవాలి. నేను ఎప్పుడు బాటిల్లోనే పోసుకుంటాను పాలు. వేడి కూడా అందులోనే చేస్తాను, అందులోనే తోడు పెట్టుకుంటాను, పెరుగు కూడా. అందుకని నేను మీకు ఇట్లా తెలుస్తుందని ఈ బాటిల్ తెచ్చేసాను, ఓకేనా? ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాను. మెయిన్ మా బాబు వాళ్ళకి ఇష్టం ఉండదు, అదే నాకు చాలా బాధ అనమాట. నాకు చాలా ఇష్టం, నాకు మా హస్బెండ్కి, మా బాబు వాళ్ళకి ఇష్టం ఉండదు. సో ఇప్పుడు నా ఒక్కదానికోసం ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అరటిపండు అనమాట. నెక్స్ట్ పొమిగ్రానేట్. మన ఇష్టం, మన క్వాంటిటీ మన ఇష్టమైనట్టు వేసుకోవచ్చు, ఎవరి ఇంట్రెస్ట్ తగ్గట్టు వాళ్ళు. ఇది మాత్రం 2 స్పూన్స్ వేసుకోవాలి. పౌడర్ మాత్రం 2 స్పూన్స్, కంప్లీట్ ఫుల్ స్పూన్ వేసుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట మనకి. కస్టర్డ్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఈ బాదం మిక్స్ అనేది తెలియదు మనకి, కస్టర్డ్ అనేది తెలుస్తుంది. నాకు ఇష్టం కదా, నేను ఇంకొక స్పూన్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది తినాలని చెప్పి 2 గంటల నుంచి ఏం తినకుండా ఉన్నాను, ఎందుకంటే నాకు అంత ఇష్టం అనమాట ఇదంటే. ఓకేనా? ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్ అరటిపండు వేసుకోవాలి. అసలు నేను టిష్యూ కూడా తెద్దాం అనుకున్నా చిన్న బయటకి. ఇట్లా బాగా పండాలన్నమాట మనకి అరటిపండు అనేది. మనకి ఇష్టమైనట్టు పీసెస్ కట్ చేసేసుకోవచ్చు, మనకి ఇష్టమైన షేప్లో.
సరే నేను మళ్ళీ చేతికి అంటుకుంటుందని అంటుకోకుండా చేసుకుంటున్నా నేను. ఓకే డన్. నీట్గా మిక్స్ చేసుకోవాలి. సరే ఎంత టెంప్టింగ్ ఉందో అసలు. నాకు చాలా ఇష్టం అసలు ఫస్ట్ నుంచి కూడా. నాకు అసలు హెల్తీగా, నాకు ఆయిల్ ఫుడ్ అంటే అస్సలు ఇష్టపడను నేను. ఇట్లా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, పాలు నాకు ఎక్కువ ఇష్టపడతాను నేను. ఎన్వీలు, డీప్ ఫ్రై అంటే ఎక్కువ ఇష్టం ఉండదు. చికెన్లు, మటన్లు ఐ హేట్ అనమాట. ఇప్పుడు మనం పాలు పోసుకోవాలి. ఇది కూడా మన క్వాంటిటీ అనమాట. ఇట్లాగా ఈ డిప్ అయ్యేంత వరకు మనం పోసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రూట్స్ డిప్ అయ్యేంత వరకు పోసుకుంటే సరిపోతుంది. ఇక అది డిపెండ్స్ అండి, మన ఆకలి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫుల్ ఆకలి ఉందనుకో ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ ఆకలి ఉందనుకో తక్కువ వేసుకోవచ్చు. అది చూసారు అసలు ఎంత టెంప్టింగ్ ఉందో, చూస్తున్నారు కదా. చిన్నని వెందుకు తినవు చిన్న, చూస్తుంటే నీకు అసలు ఎట్లా ఉంది చెప్పు చిన్న. నువ్వు కూడా తింటా, నీకు కూడా చేయనా మరి ఇంకొక కప్పులు. అది ఇట్లా చేస్తారండి మా పిల్లలు, తినరు. ఎనర్జీ లేని వాళ్ళకి కాదు అంటే నీకు బాగుందన్న ఎనర్జీ. ఇంతేనండి, సింపుల్ కదా. పంచి అయిపోయినా అమ్మా, తినాలి ఇట్లాంటి ఫ్రూట్స్. మంచి రెసిస్టెన్స్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఇవన్నీ మంచి రెసిస్టెన్స్ అనమాట. ఇంతేనండి సింపుల్. ఇంకా మనం కస్టర్డ్ పౌడర్తో చేస్తే ఎంత టైం పడుతుందో మీకు తెలుసు కదా. కస్టర్డ్ పౌడర్తో పెద్ద పని కదా. ఇట్లాగా సడన్గా ఎవరైనా వస్తున్నారంటే అపీరెన్స్ బాగుంటుంది, టేస్ట్కి బాగుంటుంది. అసలు చేసి చూడండి కంపల్సరీ. నిమ్మి బాగా చేసింది అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అంతే. ఇదేమో 2 స్పూన్స్ వేసుకోవాలంటే మంచిగా అనమాట. ఒక్కొక్కరికి 2 స్పూన్స్ అంటే డిపెండ్స్ అనుకోండి అదంతాను. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, మిల్క్, బనానా, అంతే. దట్స్ ఇట్ అనమాట. ఇంకా ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను ఎట్లా ఉందో. నిజంగా నేను అసలు దీనికోసం 2 గంటల నుంచి ఏం తినకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా నేను తినాలి. నేను ప్రతి హౌస్ వైఫ్ కూడా ఇట్లాంటివి తీసుకోవాలండి. మీరు ఎవ్రీడే కుదిరితే మ్యాక్సిమం ఎవ్రీడే తీసుకోవచ్చు. నేనైతే ఆల్మోస్ట్ అసలు ఎవ్రీడే తీసుకుంటూనే ఉంటాను. నేను అన్నం తక్కువ తింటాను, ఎక్కువ. మీకు చెప్పాను కదా, గ్రీన్ టీలు, చపాతీలు, ఇవి ఇట్లానే ఉంటుంది. అసలు మెయిన్ ఇందులో ప్రతిదీ అసలు చాలా మనకి న్యూట్రియంట్స్ ఉంటాయి కదా అన్నీ. అంటే ఇప్పుడు నేను ప్రతిదీ సపరేట్గా నేను చెప్పవసరం. ఈ రోజుల్లో అసలు మనం చెప్పేదాన్ని ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే నేను ఏది ఎక్స్పీరియన్స్ అయ్యాను అది మీకు చెప్పాలని నా ఇంటెన్షన్. అంతేగాని ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి అన్నీ మనకి ఇప్పుడు అంతా ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది కదండి, మొబైల్లో. ప్రతిదీ ఈ పాలు వల్ల ఉపయోగం ఏంటి, కాల్షియం అని అట్లా ప్రతిదీ అట్లా తెలుస్తుంది కదా. అసలు అవి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు యూట్యూబ్లో అందరికీ నేను ఇదే చెప్తున్నాను, మీరు ఎక్స్పీరియన్స్ అయినయే చెప్తే బాగుంటుంది. దాన్ని బట్టి తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇది ఎంత ఈజీ మెథడ్. ఇట్లా నాకు ఎందుకనో ఇట్లా మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇది. ఇది తినేదిలో మీతో నేను మాట్లాడలేకపోతున్నా. Hope you like this video. Thanks for watching. See you in next video. Bye bye. నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను, ఓకేనా?